మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే ఓటమి ఎరగని నాయకురాలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డికి సిటీ కేబుల్ తరపున జన్మదిన శుభాకాంక్షలు. నేటి ముఖ్యాంశాలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలను తిప్పికొట్టండి. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. మతోన్మాద బీజేపీని ఓడిద్దాం, రంజిత్ రెడ్డిని బలపరుద్దాం. అఖిలపక్ష పార్టీలు మరియు ప్రజా సంఘాల పిలుపు. శ్రీ భాగ్యభద్రేశ్వర జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఘనంగా లంకా దహనం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న డ్రామాలను తిప్పికొట్టాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం బీజేపీ చెవేల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారంలో భాగంగా తాండూర్ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇందిరా చౌక్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాజా సింగ్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రిజర్వేషన్లపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని కొట్టిపారేశారు. మరోసారి దేశంలో బీజేపీ ఘన విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని, శత్రు దేశాలు సైతం భయం గుప్పెట్లో బతుకుతున్నాయని అన్నారు. ఈ సమావేశంలో కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికే కాకుండా కేవలం కోడంగల్కు మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. 6 గ్యారంటీల పేరు చెప్పి ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి మరోసారి అలాంటి ప్రయత్నం కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రజలంతా బీజేపీ పార్టీకి ఓటు వేసి బలపరచాలని కొండా విశ్వేశ్వరరెడ్డి కోరారు. పంపిస్తారా? ఎట్లా చెప్పండి? మీరే చెప్తారా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పార్టీలు మీ ముందు వస్తున్నాయి. కాంగ్రెస్ గాని, బీఆర్ఎస్ గాని, బీజేపీ గాని. కానీ ఇక్కడ 2 పార్టీల్లో పోటీ ఉన్నాయి. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. కొద్దిగా నేను సౌండ్ తక్కువ వేసుకో, బ్యాక్ రాదు సౌండ్ అది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. మీరు చూస్తున్నారు, బీఆర్ఎస్ నుంచి ఒక డమ్మీ క్యాండిడేట్ ని పెట్టిన చివరి పార్లమెంట్. ఎందుకంటే రంజిత్ రెడ్డికి లాభం దొరకాలని. కానీ రంజిత్ రెడ్డికి తెలియదు నువ్వు చేసిన పాపాలు ఇవాళ ప్రజలు గుర్తుపట్టినారు. నువ్వు చేసిన పాపాలు ఎవరు కూడా మర్చిపోరు. అందుకోసం మన చెవెళ్ళ పార్లమెంట్ నుంచి మోదీ గారు ఏమన్నారు, అబ్కి బార్ 400 పార్ ఎట్టి పరిస్థితులు కావాలి. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ ఒక మంచి స్లోగన్ పెట్టుకుని ప్రధానమంత్రి మోదీ గారు ముందుకెళ్తున్నారు తమ్ముళ్ళారా. కానీ మోదీ గారు ఒక మంచి సైన్యాన్ని తయారు చేసిండు. అదే సైన్యంలో మన పెద్దన్నకి, మన కొండా విశ్వేశ్వరన్నకి గెలిపించేది సైన్యంలో. అన్నగారు అప్పుడు గెలిచినారు. ఏ విధంగా ఈ పార్లమెంట్ లో డెవలప్మెంట్ చేసిండు మీ అందరికీ తెలుసు, నేను చెప్పే అవసరం లేదు. అన్నగారు పార్లమెంట్ సభ్యుడు లేకపోతే కూడా ఎన్నో హాస్పిటల్లో ఆయన ఇవాళ కూడా సేవ చేస్తున్నాయినా. ఎవరైనా అన్నగారు దగ్గర వెళ్తే, అన్న నాకు ఈ ప్రాబ్లం ఉంది, మా ఇంట్లో ఇది ఉంది, అది ఉంటే కూడా అన్నగారు ప్రతి ఒక్క వ్యక్తికి సపోర్ట్ చేసే ఇట్లాంటి మంచి క్యాండిడేట్ మీకు దొరికిందయ్యా. ఇట్లాంటి క్యాండిడేట్ మా దగ్గర లేదు. లేకపోతే మేమే అన్నకి కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళేది. అన్నిటికీ చాలా మంచి పెద్ద మనసు ఉన్న వ్యక్తి మన అన్న. ఇట్లాంటి అన్న మాకు దొరికితే ఇంకా మేము చాలా పెద్ద పెద్ద పనులు చేసేది ఎక్కడ. కానీ దురదృష్టం మాకు ఆ బొమ్మడిది దొరికింది. ఆయనకి ఏమి తెలియదు, ఆయనకి ఒకటే తెలుసు, చెప్పాలి, ఆయనకి
కానీ డెవలప్మెంట్ లో గుడ్డు గాడిది గుడ్డు ఇవాళ డిబేట్లు నడుస్తున్నాయి, పెద్ద పెద్ద డిబేట్లు వీడియోలు. ప్రతి ఒక్క డిబేట్ లో ఏ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మాకు అవకాశం ఇవ్వండి, ఈ చనిపోయిన బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మాకు అవకాశం ఇవ్వండి. కానీ ఇద్దరికి అవకాశం ఇస్తే అక్కడ ప్రధానమంత్రి ఎవరైతారండి చెప్పండి? ఇప్పుడు కాంగ్రెస్ ఒకవేళ గెలిస్తే కాంగ్రెస్ కి ప్రధానమంత్రి ఎవరికి చేస్తారు? రాహుల్ గాంధీ పప్పుకి చేస్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏంటంటే ఆయన నోరు ఇప్పుతో బీజేపీకి లాభం దొరుకుతుంది. యాక్చువల్లీ చూడాలంటే బీజేపీకి స్టార్ ప్రచారక్ మేము కాదు, రాహుల్ గాంధీ ఉన్నారు. ఆయనకి ఏమి తెలియదు, ఆయన అప్పుడప్పుడు అంటారు ఒక ఆలుగడ్డ వేస్తే గోల్డ్ ఉంటుంది. 1 minute లో భారతదేశంలో నా ప్రాబ్లం సాల్వ్ చేసి ఇస్తా, నాకు ప్రధానమంత్రి చెయ్యండి. ఎప్పుడేమంటారో తెలియదు, ఎప్పుడేం చెప్పాలి అది తెలియదు. అట్లాంటి వ్యక్తికి ఈ కాంగ్రెస్ వాళ్ళు ప్రధానమంత్రి చేయడానికి ఒక కలలు కంటున్నారు. కానీ ఆ కళ పూర్తి అవుతుందా? ఒక్కప్పుడు దాడులు చేసిన పైన కేసు కాలేదు, కానీ దెబ్బలు ఎవరు తిన్నారు? ఆయనకి పోలీసులు తీసుకొచ్చుకుని ఆయనకి తిట్టినారు. నీ పైన కేసు పెడతాం, కంప్లైంట్ ఇయ్యకు. ఆ విధంగా కర్ణాటకలో నడుస్తుంది రాజ్యంలో. అరే ఒక హిందూ అమ్మాయి కాలేజ్ లో చదువుతుంది, ఇంకొకడు ఉన్నాడు, ఆయన అన్నాడు నేను నీకు పెళ్లి చేసుకుంటా, నేను చెయ్యనంటే కత్తిలితోని ఆ పాపం ఆ పిల్లకి చంపేస్తున్నారు వీళ్ళు. ఇప్పటి వరకు అరెస్ట్ కాలేదంట, నిన్న మొన్న అరెస్ట్ అయిందైనా. ఇంత నిర్లక్ష్యం అక్కడ ఉంది. కానీ చనిపోయిన ఆ పిల్ల నాన్నగారు కాంగ్రెస్ లో పార్టీ क्या मेरे भाई को आप जिताकर भिजाओगे पार्लियामेंट? पक्का ना? పంపిస్తారా? ఎట్లా చెప్పండి? ఖాళీ మీరే చేస్తారా? మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. మా రాహుల్ బాబా కోట ఏమని అడుగుతుంటా? అది అడిగితే ఉన్న ఓట్లు పోతాయి, డిపాజిట్ పోతాయి. మేము 5 గ్యారెంటీలు, 6 గాడిద గుడ్లు, 5 గాడిద గుడ్లు, 20 గాడిద గుడ్లు ఇచ్చినా కూడా వాళ్లకు ఓటెవడేయడు. అందుకే విపక్షం మీద బురద చల్లుడు. ఏదో రిజర్వేషన్ తీస్తారంట, తీసేది వాళ్ళు మన రిజర్వేషన్ తీసేసి కర్ణాటకలో 4% బీసీ రిజర్వేషన్ తీసేసి ముస్లింలకు ఇచ్చిండ్రు. చట్టానికి విరుద్ధంగా మనం ఏ రిజర్వేషన్ తీసే, కానీ ముస్లిం రిజర్వేషన్ అయితే తప్పక తీస్తాము. అది ఎవరికి లాభం అయితే లేదు, వాళ్ళకు కూడా లాభం అయితే లేదు. ప్రతి ఒక్కరు భారతీయులను ఆదుకునేది మేము, వాడుకునేది. ఉత్తరప్రదేశ్ లో మన ముస్లిం సోదరులను కూడా ఆదుకునేది మన యోగి ఆదిత్యనాథ్ ఆదుకుంటున్నారు. అందరూ సమానము. కానీ మన హిందూ మిత్రుల మీద చెయ్యేస్తే తోడు జవాబిస్తాము. ఆ రోజు ఇండియా మీద దాడి చేస్తుంటే సర్జికల్ స్ట్రైక్ చేస్తే అది 26 ఫిబ్రవరి, 27 ఫిబ్రవరి అభినందన్ వర్తమాన్
వాళ్ళందరూ అట్టుకున్నారు, వాళ్ళందరూ అందుబాటులో ఉంటాను, ప్రతి గ్రామం తిరుగుతాను. ఇప్పటి వరకే గ్రామం తట్టెపల్లి నుంచి మైలువారు వరకు అటు యాలాల్ వరకు ప్రతి గ్రామం నేను 10 సార్లు తిరిగిన, మళ్ళోసారి అందుబాటులో ఉంటాను. ఇంకా ఇప్పుడు మనం వచ్చింది టైగర్ రాజాసింగ్ వారు మాట్లాడక ముందు ఒకటి నేను రెండోసారి గెలుస్తా, మళ్ళా గెలిచినప్పుడు మన ప్రాంతము దేశం బాగుపడతాయి, 2 ప్రాంతాలు బాగుపడతాయి. 2వ నంబర్ మీద వేయాలి, 2 లక్షల ఓటుతోటి తప్పనిసరి గెలుస్తాము. కమలంపు గుర్తుకే మోడీకి అడ్డెవరు లేదు, మోడీకి పోటీ ఎవరు. కానీ వాళ్ళు ఎవరి కొరకు అడుగుతుండ్రు? మా రాహుల్ బాబా కోట ఏమని అడుగుతుండ్రా? అది అడిగితే ఉన్న ఓట్లు పోతాయి, డిపాజిట్ పోతాయి. మేము 5 గ్యారెంటీలు, 6 గార్దిగుడ్లు, 5 గార్దిగుడ్లు, 20 గార్దిగుడ్లు ఇచ్చినా కూడా వాళ్లకు ఓటెవడేయడు. అందుకే విపక్షం మీద బురద చల్లుడు, ఏదో రిజర్వేషన్ తీస్తారంట. తీసేది వాళ్ళు మన రిజర్వేషన్ తీసేసి కర్ణాటకలో 4% బీసీ రిజర్వేషన్ తీసేసి ముస్లింలకు ఇచ్చిండ్రు చట్టానికి విరుద్ధంగా. మనం ఏ రిజర్వేషన్ తీసాం, కానీ ముస్లిం రిజర్వేషన్ అయితే తప్పక తీస్తాము. అది అందరికీ ఉండాలి. అది ఎవరికి లాభం అయితే లేదు, వాళ్ళకు కూడా లాభం అయితే లేదు. ప్రతి ఒక్కరు భారతీయులను ఆదుకునేది మేము, వాడుకునేది. ఉత్తరప్రదేశ్ లో మన ముస్లిం సోదరులను కూడా ఆదుకునేది మన యోగి ఆదిత్యనాథ్ ఆదుకుంటున్నారు. జిందాబాద్ చెప్పాలి, ఆయనకి అదే తెలుసు. కానీ డెవలప్మెంట్ లో గాడిది గుడ్డు. అది కూడా ఇవాళ డిబేట్ నడుస్తున్నాయి, పెద్ద డిబేట్లు మీడియాలో. ప్రతి ఒక్క డిబేట్ లో ఏ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మాకు అవకాశం ఇవ్వండి, ఈ చనిపోయిన బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మాకు అవకాశం ఇవ్వండి. కానీ ఇద్దరికి అవకాశం ఇస్తే అక్కడ ప్రధానమంత్రి ఎవరైతారండి చెప్పండి? ఇప్పుడు కాంగ్రెస్ ఒకవేళ గెలిస్తే కాంగ్రెస్ కి ప్రధానమంత్రి ఎవరికి చేస్తారు? రాహుల్ గాంధీ పప్పుకి చేస్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏంటంటే ఆయన నోరు ఇప్పితే బీజేపీకి లాభం దొరుకుతుంది. యాక్చువల్లీ చూడాలంటే బీజేపీకి స్టార్ ప్రచారక్ మేము కాదు, రాహుల్ గాంధీ ఉన్నారు. ఆయన ఏమి తెలియదు, ఆయన అప్పుడప్పుడు అంటారు ఒక ఆలుగడ్డ వేస్తే ప్రతి కార్యకర్త చేతిలో ఉన్నటువంటి జెండాని పైకెత్తాలి, ఆ జెండాని పాండవులు నడుబట్టులో శాశ్వతంగా పాతాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. కార్యకర్తల యువకులందరూ కూడా ముందుకు రావాలి.
18వ లోక్సభ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని తెలంగాణ జనసమితి, టీజేఎస్, సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో దేశంలో బీజేపీ పరిపాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కేవలం బడా కార్పొరేట్ సంస్థల జేబులు నింపడం తప్ప బీద, బడుగు, బలహీన వర్గాలకు, కార్మిక, కర్షకులకు చేసిందేమీ లేదని అన్నారు. ఈ మతోన్మాద బీజేపీ అధికారంలోకి మళ్లీ వస్తే భారత రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తామని అంటున్నారని, ఇప్పటికే సోషల్ మీడియాల్లో ప్రచారం చేస్తున్న విషయాన్ని సామాజిక కార్యకర్తలు, ప్రజలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శ్రీనివాస్, గాయకులు బాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ హక్కుల పోరాట సమితి నాయకులు కొత్తూరు చంద్రయ్య, రాజు, టీజేఎస్ పార్టీ నాయకులు తాండూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ సోమశేఖర్, బలరాం, వెంకటేష్, జగ్గప్ప, వెంకట్, మహేష్, ఆదిత్య, సురేష్, లాలప్ప, రాములు, మహేష్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రజలకు అన్ని విధాలుగా మరి ధరలను నియంత్రణ చేస్తా అని చెప్పేసి, నల్లధనాన్ని తీసుకుని వస్తా అని చెప్పేసి, అదేవిధంగా ఉన్న ఉద్యోగాలను కమ్యూనిటీ చేస్తానని చెప్పేసి, ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పేసి చాలా 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 వాగ్దానం చేసి గద్దెనెక్కింది. ఏ ఒక్కటి అమలు చేయకుండా ఈరోజు బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన విధానాలను అవలంబిస్తూ సంపదను కొంతమంది చేతుల్లోనే మరి కేంద్రీకృతం చేసే విధంగా బీజేపీ పాలన సాగుతూ ఉన్నది. రేపు ప్రజలు బతకడానికి చాలా ఇబ్బందికరంగా ఈరోజు పరిగణిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మతాన్ని, కులాన్ని, దేవుణ్ణి అర్థం పెట్టుకొని ఈరోజు పోరాటం చేసుకుంటూ ప్రజల్ని అల్లకల్లోలను సృష్టించడానికి మరి ఈరోజు మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఒక విధంగా అట్లా చేస్తూనే మరి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, అదేవిధంగా మైనార్టీలకు మరి రిజర్వేషన్ కల్పించకుండా, రాజ్యాంగాన్ని అమలు చేయకుండా, రాజ్యాంగాన్ని మార్పు చేయడానికి రాజ్యాంగం బదులుగా మనువాదాన్ని తీసుకొని వచ్చే విధంగా మరి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరి ఈరోజు ఇంత ప్రమాదకరమైన మోడీని ఖచ్చితంగా గద్దెదింపాలని చెప్పేసి తెలంగాణ జనసమితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన తెలంగాణ జనసమితి ఈరోజు మరి బీజేపీని ఓడించాలని చెప్పేసి లక్ష్యంతో అన్ని పక్షాలతో ఇండియా కూటమిలో భాగస్వామ్యమై ఈరోజు తెలంగాణ జనసమితి కోదండరాం సార్ నాయకత్వంలో ఈరోజు అన్ని చోట్ల, అన్ని నియోజకవర్గాల్లో, పార్లమెంట్ నియోజకవర్గాల్లో మరి తీవ్రంగా పనిచేస్తూ ఉన్నది. మరి అదేవిధంగా ఇక్కడున్న ఈ ప్రాంతంలో తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా బీజేపీని ఓడించాలి, లేకపోతే మన ప్రమాదంలో పడతాము, దేశం చాలా ప్రమాదంలో పడతామని చెప్పేసి ఇండియా కూటమి అభ్యర్థిగా నిలబడ్డ కాంగ్రెస్ అభ్యర్థి మరి రంజిత్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో ఓట్లేసి గెలిపించాలి. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మీరు ఏ విధంగా పాత్ర వహించారో, తెలంగాణ కోసం ఏ విధంగా పాత్ర వహించారో ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్లో అదే విధమైన పాత్ర వహించి ఈరోజు బీజేపీకి ఓడించాలని చెప్పేసి, ఆ కంకణంతో పనిచేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అందరికీ. జై తెలంగాణ. ఈరోజు సిపిఎం, సిపిఎంఎల్, అదేవిధంగా టీజేఎస్సీ, దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల సమయం కాబట్టి దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, అదేవిధంగా పేద ప్రజల మీద అనేక ధరలు పెంచేసి తీవ్ర నడ్డి విరుస్తుంది కాబట్టి, కులం పేరుతో, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చులు పెడుతుంది కాబట్టి ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని చెప్పి 25 పార్టీలన్నీ కలిసి ఈరోజు నరేంద్ర మోడీని, బీజేపీని గద్దె దించడం కోసం కంకణం కట్టుకొని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది. కాబట్టి మన చేవెళ్ల పార్లమెంటు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఏదైతే ఎన్నికలకు ఇక్కడ ఏదైతే పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులలో ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఏదైతే రంజిత్ రెడ్డి గారికి హస్తం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి సిపిఎంగా, అదేవిధంగా ప్రజా సంఘాలుగా, అదేవిధంగా అన్ని వామపక్ష పార్టీలుగా సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుంది. మరి దేశంలో ఉన్నటువంటి కార్మికుల, కర్షకుల, రైతుల యొక్క హక్కులు కాలరాస్తూ పేద ప్రజలపైన తీవ్రమైనటువంటి దాడి చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 10 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది అంటే వెనుకపట్టు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కడ అభివృద్ధి జరగలేనటువంటి పరిస్థితి ఉంది. రైతులను, కార్మికులను తీవ్ర నష్టం కలిగించేటటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొస్తుంది కాబట్టి, ప్రజా వ్యతిరేక చట్టాలు తీసుకొస్తుంది కాబట్టి, అందుకే
ఈ యొక్క ప్రభుత్వాన్ని ఓడించడం కోసం ఈ తాండ్రు నియోజకవర్గంలో కాదు, ఈ చెవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం ఉన్నటువంటి ఓటర్లు, ప్రజలు, మేధావులు, యువకులందరికీ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలి, ఇండియా కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి నరేంద్ర మోడీ ఇంతవరకు ఏ ఒక్కరికి ఉద్యోగం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. 17 లక్షలు ఏదైతే నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడికి ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఏ పేదవాడికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నటువంటి ఈ మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో గద్దె దింపాలని చెప్పి, బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా అందరి తరపు నుండి ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకనే మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, అదేవిధంగా యువకులు అందరికిట, కార్మికులు అందరికిట మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇండియా కూటమి అభ్యర్థికి రంజిత్ రెడ్డి గారికి చేయి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి సిపిఎం పార్టీ ప్రజా సంఘాలుగా పిలుపునిస్తుంది. తాండూరు పట్టణంలోని ప్రముఖ దేవస్థానం శ్రీ బావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన లంకా దహనం కార్యక్రమం ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని స్వామివారి భక్తులు, వీరశైవ సమాజం నాయకులు, తాండూరు నియోజకవర్గంలోని భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా కార్యక్రమంలో ముస్లిం సోదరులు కూడా పాల్గొన్నారు. ముస్తాఫా రోడ్ లైన్స్ ముస్తాఫా పటేల్ భక్తులకు త్రాగునీటిని సరఫరా చేశారు. శ్రీ బావిగి భద్రేశ్వర భక్తులు కొందరు మజ్జిగ, త్రాగునీటిని కూడా ఏర్పాటు చేశారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్, రూరల్ సిఐ అశోక్ కుమార్, తాండూరు పట్టణ ఎస్ఐ కాశీనాథ్, కరణ్కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి, పెద్దెముల ఎస్ఐ గిరన్న, బషీరాబాద్ ఎస్ఐ రమేష్ మరియు 150 మంది పోలీసు సిబ్బందితో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. मंत्र पुष्पांजलिं समर्पयामि नमस्कारोमि नीराजनानन्तरं शुद्ध आचमनीयानि समर्पयामि नमस्कारोमि యా ఊరు కూడా అడగండి, యా ఊరు ఇంకా వాటిలో స్మాల్ నైట్స్ అంటే చిన్న జాతి పెంపుడు కుక్కల్లో భాగంగా 1 మంది ఆదిత్య
ఈరోజు శ్రీ బావిగి పరమేశ్వర జాతర సందర్భంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ దగ్గర ఉదయం ఎంతో మధ్య ప్రదర్శన మరియు పెంపుడు కుక్కల ప్రదర్శన జరగడం జరిగింది. దీనిలో భాగంగా ఆలయ కమిటీ వాళ్ళు మరియు మార్కెట్ కమిటీ వాళ్ళు వారి ప్రోత్సాహం ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు పశు ప్రదర్శన చేయడం జరిగింది. వాటిలో ఉత్తమ పశువులకు ఇప్పుడు మనము ఇక్కడ భద్రేశ్వర గుడి ప్రాంగణంలో బహుమతి ప్రదానం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం అందరూ రైతులు ప్రోత్సాహకంగా మంచిగా ఉల్లాసంగా పాల్గొని పశు ప్రదర్శనని విజయవంతం చేయవలసిందిగా అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు జరిగిన పశు ప్రదర్శనలో ఎద్దుల్లో మొదటి బహుమతిగా గొల్ల అంజలయ్య, సన్నా పన్మయ్య, మల్లిడిపల్లి, అతనూరు గ్రామం, ఆలాం మండలం. రెండవ బహుమతి పంగ్యాల కృష్ణ, సన్నా బసప్ప, మాతాండూర్. మూడవ బహుమతిగా పూర్వ వెంకటప్ప, సన్నా బసప్ప, అతనూరు గ్రామం, యాలాం మండలం. కోడల్లో బహుమతిగా పొందిన వారు బొంకాల రాములు, సన్నా సాయప్ప, కోకట్ గ్రామం, యాలాం మండలం. ఆవుల్లో పి హర్షిత, సన్నా సూరప్ప, కోకట్ గ్రామం, యాలాం మండలం. అదేవిధంగా పెంపుడు కుక్కల్లో కూడా చిన్న జాతి వాటిలో మొదటి బహుమతి ఆదిత్య, షిడ్జు బ్రీడ్కి వచ్చింది, తాండూర్. రెండవ బహుమతి సి మనీష్, సన్నా విజయ్ కుమార్, డాష్ అండ్ బ్రీడ్, తాండూర్. మూడవ బహుమతి నరేష్, పొమరేనియన్ బ్రీడ్, తాండూర్. మరియు పెద్ద జాతి కుక్కల్లో మొదటి బహుమతి సాయి, జర్మన్ షెపర్డ్, తాండూర్. రెండవ బహుమతి సి మణిదీప్, సన్నాఫ్ నారాయణ, గోల్డెన్ రిట్రీవర్, తాండూర్. మూడవ బహుమతిగా రాజు, సన్నాఫ్ మనోహర్, ల్యాబ్రడార్, తాండూర్. అదేవిధంగా ల్యాబ్రడార్ లో లాలప్ప మరియు మొదలప్ప కూడా బహుమతి ప్రదానంలో చేయడం జరిగింది. తాండూరు శ్రీ భావి భద్రేశ్వర దేవస్థానంలో మనము బ్రహ్మోత్సవాల భాగంగా మన ఆలయ కమిటీ, ఆలయ పెద్దలు ఇక్కడ పశు ప్రదర్శనశాల ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరిగింది. తాండూరు ప్రజలే కాకుండా చుట్టుముట్టు ఉన్న ప్రజలకు కూడా ఒక విన్నపం ఏంటంటే, మీరు అధిక సంఖ్యలో పాల్గొని మన పశు ప్రదర్శనలో పాల్గొనవలసిందిగా మా తాండూరు భద్రేశ్వర దేవస్థానం తరఫు నుండి మీ అందరికీ విన్నవిస్తున్నాం. అదే కాకుండా ఈరోజు ఈ పశు ప్రదర్శనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా చాలా మంది పశు ప్రదర్శనలో పాల్గొనవలసిందిగా మరొకసారి విన్నవిస్తూ ముగిస్తున్నాను.
మధ్య లేదా మనం తీసుడు పెట్టుడు తీసుడు అట్లా పడేసుడు ఏమంటే ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పు ఏమంటే ఇప్పుడు చెప్పు. బాగున్నావా సార్? ఇక్కడ నీళ్ళు ఇస్తున్నారు ఇక్కడ అన్న ఇక్కడ చూడు. ఈరోజు మన తాండూరు భద్రేశ్వర్ జాతరకు అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. మరి లంకర్ రోజు నేను 20 సంవత్సరాల నుంచి కంటిన్యూ ఈ భక్తులకు వాటర్ పెడతాను. దీనికి పెట్టినందుకు నాకు లంక వచ్చినప్పుడు నాకు ఆశీర్వాదం ఇచ్చి ప్రసాదం ఇచ్చి వాళ్ళు వెళ్తారు. అది నాకు చాలా సంతోషం. నా మనసు ఎప్పటికీ ఇటువంటి మంచి పనులు చేయాలనిపిస్తుంది. నేను ప్రతి గణేష్కు పురాణకు కానీ ఈ జాతర కానీ కట్టెలు పెడతాను. నేను చచ్చిన తర్వాత నా పిల్లలు కూడా పని చేస్తున్నారు. థ్యాంక్ యూ.
అల్లుడు రెండుకుని కూడా పాము అది ముంగీసి వచ్చింది బిడ్డ పాము పోయింది ఏం చెప్పాలి మనకే తెలియదు వాటికి నేనేం చెప్పాలి
बेटा वापस मलोडे पीछे मुड़ घर वापस आना వీడు పెట్టిన పటాకులో హ్యాపీ బర్త్డే కాకపోతే ఏం చేయాలి ఇంత పంపించినప్పుడు చేయాలి కదా పెద్ద బేరం నిదానం తీసుకోండి
వాటర్ ఫాల్స్ అన్ని పొప్పల్లి బాగా చేపిలేవు ఈసారి బాగా చేపిలేవు అంటే మజాలే ఏం చేస్తారా వచ్చి CT Cable